ఈరోజు అసెంబ్లీలో సిట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని సిట్ ఛార్జ్ షీట్ను కూడా బేస్ చేసుకొని కొత్త అంశాలేం కాదు, గతంలో ఆల్రెడీ మనం అనేక డిబేట్లో మాట్లాడుకున్నది, అలాగే పబ్లిక్ ఫోరమ్స్లో ఉన్నదే. ఆయన ఇన్ ద సెన్స్ ఈ కూటమి ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ఏ రకంగా జరిగింది, ఎట్లా నెక్సెస్ ఫామ్ అయింది, సిండికేట్ అయ్యి ఎలా చేశారనేది చెప్తూ వస్తూ ఇటువంటి నిర్ణయాలు టెండర్ ప్రక్రియలో పాల్గొనేటువంటి సంస్థలకు అనుగుణంగా ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు పాలని సేకరించే కెపాసిటీ ఉండాలి, 350 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, లేదంటే కనుక 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీటన్నిటిని నామ్స్ని బ్రేక్ చేశారు, మార్చేశారు. దానికి అనుగుణంగానే ఈ రకమైన కల్తీ జరగడానికి ఆస్కారం ఏర్పడింది. సిట్ రిపోర్టే చెప్పింది దాన్ని. ఈరోజు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. అయితే దీనికి ఈ రకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం మరి బోర్డు పెద్దలకే ఉంటుంది కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే కదా అని ప్రజల ముందు ఒక అంశాన్ని పెట్టారు. సో దీని ద్వారా ఏదైతే సిట్ రిపోర్ట్లో అప్పటి టీటీడీ చైర్మన్ని, కొనుగోళ్ల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని స్కిప్ చేసిందో వారే కారణభూతులు అవుతారు కదా అని చెప్పేసి ఈరోజు సెషన్ యొక్క సారాంశంగా కనపడుతుంది. ఆబ్వియస్గా దట్ విల్ లీడ్స్ టు 45 పీరియడ్ డెడ్ లైన్ ఇచ్చినటువంటి 1 మ్యాన్ కమిషన్లో అడ్రస్ చేయబోతున్నారు అనేది చెప్పకనే చెప్పారు. సో ఇది ప్రజలు ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంటుంది? ఇవాళ అసెంబ్లీలో ప్రజెంటేషను కొండను తవ్వి ఎలుకొని పెట్టినట్టుగా ఉంది తప్ప అందులో కొత్త విషయాలు ఏమీ నాకైతే కనిపించలేదు. ఆ చిన్నప్ప నేతను ఇన్ని కోట్లు తీసుకొని దొరికిపోయాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. మరి మిగిలినటువంటి వాళ్ళు, ఈ కల్తీ నెయ్యికి కుమ్మక్కైనటువంటి వాళ్ళు ఏమేం చేశారు ఏమిటి అనేటువంటిది కూడా ఇచ్చి ఉంటే అది ఉన్నంతలో సమగ్రంగా ఉండేదనేది నా అభిప్రాయం. రెండవది, బాజీ గారు నేను ఉన్నది కరెక్టో కాదో ఆయన చెప్పాలి. ఎన్డీడీపీ రిపోర్ట్ని సిట్ పరిగణనలోకి తీసుకోలేదు అని చెప్పినట్టుగా నాకు అర్థమైంది. ఒకవేళ అది నిజమే అయ్యేట్లయితే ఆ సిట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతినిధులు 2 ఉన్నారు కదా, వాళ్ళు ఏమి చేశారు, దాన్ని పరిగణనలోకి తీసుకున్నందుకు ఏమన్నా డిసెంట్ నోట్ రాశారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా విడిగా ఇచ్చారా అనేటువంటి అంశాలు కూడా తెలియజేయాలి, తెలుసుకోవాలి, లేకపోతే వెల్లడి కావాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి దాని ప్రకారం ఈ 1 మ్యాన్ కమిషన్ అనేటువంటిది ఎవరైతే 36 మంది అధికార యంత్రాంగానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అన్న అర్థం వచ్చేట్టుగా ఆయన చెప్పారు. నేను విన్నాను. మరి తర్వాత ఏమన్నా క్లారిటీ ఇచ్చారో నాకైతే తెలియదు. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే దాని మీద ఎవరికీ అభ్యంతరం లేదు. 1 మ్యాన్ కమిషన్ అయినా 2 మ్యాన్ కమిషన్ అయినా ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పడానికి 1 మ్యాన్ కమిషన్కి రైట్ ఉంటుంది, అది చేయొచ్చు. అంతవరకే కనుక అయ్యేట్లయితే దీని వెనకాల ఉన్నటువంటి ఈ రాజకీయ పెద్దల యొక్క పాత్ర అనేటువంటి కనుక లేకపోయేట్లయితే రేపు జనంలో ఏం చెప్పుకుంటారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇక్కడ కల్తీ జరిగిన మాట వాస్తవం. టెండర్ల అర్హతకు నిబంధనలను సడలించిన మాట వాస్తవం. ఇది అనేక సందర్భాల్లో జరిగింది. ఒక తిరుమల లడ్డే కాదు, అనేక వివిధ రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి తమ ఆశ్రితులకి టెండర్లను కట్టబెట్టడానికి ఇలాంటి సడలింపులు అనేటువంటివి ఉన్నాయి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తున్నాను, ఈ సడలింపులన్నీ నెయ్యి కొనుగోలు కోసం సడలించారా, లేకపోతే కల్తీ నెయ్యి సరఫరా చేయమని చెప్పేసి అన్న అందులో ఉందా? ఆ సడలించినటువంటి నిబంధనలు ఎక్కడన్నా ఉందా? సురేంద్ర నాయుడు గారు కూడా చెప్పాలి. ఎందుకంటే అటువంటిది ఏమన్నా ఉందా అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. నిబంధనలు సడలించడం వేరు, కల్తీ నెయ్యి
సరఫరా చేయడం వేరు, అక్రమాలకు పాల్పడటం వేరు. దీనివల్లనే కల్తీ నెయ్యి వచ్చింది అని అంటే దానికి లింక్ ఏమిటి అనేటువంటి సమస్య వస్తుంది. అందుకని అర్హత లేనటువంటి వాళ్ళకి ఇచ్చారు, ఓకే, దానికి సిట్ రిపోర్ట్ ఒక నిమిషం సార్, సిట్ రిపోర్టే చెప్పింది కదా ఆ నిబంధనలు ఆ మేరకు అంత స్థాయిలో నిబంధనలు సడలించడం మూలంగానే ఈ రకమైన కల్తీ కానీ నకిలీ నెయ్యిని కానీ సరఫరా చేసే వెసులుబాటు కల్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షల లీటర్ల ఆవు పాలకి ఒక్క రోజుకి ఒక్క నిమిషం ఆగండి రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు పాల సేకరణ అనేది కీలకం. అసలు మొత్తానికి ఎత్తేస్తే గేట్లు ఎత్తినట్టే కదా సార్ అక్కడ. నిబంధనలు ఎవడన్నా మాకు కల్తీ నెయ్యి సరఫరా చేయండి లేకపోతే నకిలీ నెయ్యి సరఫరా చేయండి అని చెప్పేసి ఎవడన్నా నిబంధనలు పెడతారు. మీరు అడుగుతున్నారు నాకు అర్థం కాలేదని చెప్పేసి. నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. మీకు అర్థం కాలేదు అన్నదాన్ని నేను పాయింట్ అవుట్ చేస్తున్నా. నాకు అర్థమైంది. అదే మీకు అర్థమైంది, మంచిదే, నేను కాదట్లా. ఎవరైనా టెండర్ నిబంధనలను సడలించి కూలిపోయే బ్రిడ్జ్ కట్టమని ఎవరైనా చెప్తారండి? చెప్పరు కదా. అట్లాగే కల్తీ నెయ్యి చేయమని చెప్పేసి ఎవరైనా టెండర్ నిబంధనలు ఎక్కడన్నా ఉంటుందో చూపించమనండి. ఆ టెండర్ నిబంధనలు రోజుకి 4 కాదండి. అప్పటి వరకు ఉన్న నిబంధన, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే మాట్లాడుతున్నాను నేను, ఒకటే ఒకటే వినండి సార్, వినండి. నేను ఒక పాయింట్ మాట్లాడుతున్నా, అన్ని నిబంధనల గురించి మాట్లాడలా. రోజుకి 4 ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. అప్పటి వరకు ఉన్న కీలకమైన నిబంధన రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు పాల సేకరణ అనే దాన్నే ఎత్తేస్తే ఇంకా గేట్లు ఎత్తినట్టే కదా సార్ అక్కడ. ఏం గట్టి తెలిసినట్టు? కల్తీ నెయ్యి సరఫరా చేయమన్నా దాని అర్థం కల్తీ నెయ్యి సరఫరా చేయమని ఎవడ నిబంధనలు పెడతాడా సార్? కల్తీ నెయ్యి సరఫరా చేయమని ఎవడ నిబంధనలు పెడతాడా? దాని అర్థం అదని చెప్పేసి అవకాశం కల్పించారు కదా సార్, అవకాశం కల్పించారు కదా అక్కడ. అవకాశం కల్పించడం ఏంటండి? పక్క నిబంధనలు ఉన్నా గానీ కూలిపోయే బ్రిడ్జిలు కట్టారండి. దానికి ఎవరు చెప్తారు? మీరు అన్ని కూలిపోయే బ్రిడ్జిలు కట్టారు, అవకాశం కల్పించారంటే అయితే చర్యలు తీసుకోవద్దా? అయితే తీసుకోవద్దని నేను ఎక్కడ తీసుకోమనండి. మరి ఏంటండి మీరు ఎక్కడ బయట రాష్ట్రాల్లో కూడా నిబంధనలు మార్చారు. నిబంధనలు మార్చడంలో ఒక పద్ధతి, ఇదే పద్ధతి అండి. సార్ బాజీ గారు మిమ్మల్ని అడ్రస్ చేశారు కాబట్టి ఈ కెనాల్ సార్. ఒక నిమిషం సార్, మీరు ఇందాక ఎన్డీడీబీ రిపోర్ట్ ని కూడా బాజీ గారిని అడ్రస్ చేస్తున్నారు కాబట్టి బాజీ గారు వీళ్ళు ఆన్సర్. యాక్చువల్ పేజ్ 35 ఎలాగ ఉంది అక్కడ. యా ప్లీజ్ సార్. ఇప్పుడు నిబంధనలు మార్చారు, నిబంధనలు మార్చినంత మాత్రాన కల్తీ చేయమని కాదుగా అంటారు కోటేశ్వరరావు. అది అసలు నిబంధనలు పెట్టేది దేనికండి? రోజుకి ఇంత క్వాంటిటీ పాలు సేకరించాలి అనే నిబంధన పర్పస్ ఎందుకు? వీళ్ళు రెగ్యులర్ గా ఒరిజినల్ పాలు సేకరిస్తే కెపాసిటీ ఉంది, నెట్వర్క్ ఉంది, అలాంటి వాళ్ళు మాత్రమే ప్యూర్ ఘీ ప్రొడ్యూస్ చేయగలుగుతారు అనే పర్పస్ కోసం ఆ నిబంధన పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతోటి నకిలీ నెయ్యి ఇచ్చే వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ నిబంధనలు వీళ్ళకి అన్వయించవు కాబట్టి ఏదైతే టెండర్ పాడుకొని బోలే బాబా కానివ్వండి, వాళ్ళ సోకాల్డ్ వాళ్ళ సిస్టర్ కన్సర్న్స్ కానివ్వండి, వాళ్ళకి అంత కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళు దీంట్లో వాళ్ళని ఫ్లో చేయడానికి ఎలౌ చేయడానికి వీళ్ళు నిబంధనలు సడలించారు. ఇట్స్ ఏ క్లియర్. ఇప్పుడు ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు కొంతమంది ఏదైతే తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే డైరీలే కాని డైరీలు, బోలేబాబా పేరు తర్వాత మార్చుకున్నాడు, అతను డైరీ యాక్చువల్ కాదు. బోలేబాబా లాంటి వాడు ఈ దేశంలో ఉన్న చిన్నా చితక అనేక డైరీలతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా వ్యాపారం చేస్తున్నాడు. మాఫియా, నెయ్యి మాఫియా కంపెనీ అది. వాళ్ళని అలౌ చేయటం కోసం నిబంధనలు మార్చారు. అది వైలేషన్ కదా. అలాగే నిబంధనలు కూడా అంతే, వీళ్ళని అలౌ చేయడం కోసం చేశారు. చర్యలు తీసుకోవాలి. అందుకనే అరెస్ట్ అయ్యారు వాళ్ళు. మొట్టమొదటి అరెస్ట్ అయిన అది
బోలే బాబు తెచ్చింది చంద్రబాబు నాయుడు 2018లో. ఇంకా ఎక్కడ నిద్రపోతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు తెచ్చాడని చెప్పేసి రసాయనాలు కలిపి నెయ్యిని ఇస్తారా? చంద్రబాబు నాయుడు తెచ్చాడు కాబట్టి అతను రసాయనాలు కలిపి నెయ్యిని జనానికి ఆరోగ్యాలు పాడు చేయడానికి ఇస్తారా? చెప్పండి. మీరు మాట్లాడితే బురద అవతరాల మీద జరగడా ప్రయత్నం చేస్తారేంటి? రిపోర్ట్లో ఏమొచ్చింది? సిట్ రిపోర్ట్లో నివేదికలో ఏముంది? నెయ్యే కాదు రసాయనాలను ఉంది. దాన్ని ఒప్పుకుంటారా? కల్తీ కాదండి, రసాయనాలు నెయ్యిని మీ హయాంలో సప్లై చేశారు, దాన్ని ఒప్పుకుంటారా? దాని బాధ్యత వహిస్తారా? చెప్పండి. మీరు రసాయనాల గురించి మాట్లాడేందుకు? మీరు మాట్లాడితే అవతరాల మీద నడతానికి ప్రయత్నం చేస్తారు. మీరే కళ్ళు మూసుకున్నారా? 5 ఏళ్ళు పరిపాలన చేసేటప్పుడు చూడద్దా మీరు ఎలా తయారు చేశారు, ఎలా యాక్సెప్ట్ చేశారు ఆ నెయ్యిని? అడ్డంగా మాట్లాడతారు కాదు. మీరు సీఎంపీఆర్ఐ సుబ్బారెడ్డి గారి హయాంలో ఇగ్నోర్ చేశారు. నిబంధనలు మార్చడం అంటే కల్తీ నెయ్యని కాదు, కెమికల్ నెయ్యని కాదు. ముఖ్యమంత్రి కూడా అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న బోలే బాబా అవసరమైందా? బోలే బాబా ఎందుకు అవసరమైంది మీకు? లంచాలు డబ్బులు ఖాళీ చేయండి. బోలే బాబా లాంటి బాబు లాంటి డైరీలు ఉన్నాయి ఇక్కడ సౌత్ ఇండియాలో. ఎందుకు వాటిని పట్టించుకోలేదు? మీరు ఫ్రాడ్ చేయడానికి ఇది అవినీతి కుంభకోణం, ప్రీ ప్లాన్డ్ ఫ్రాడ్. ఇది వచ్చారు, నిబంధనలు మార్చారు. నీ రాజకీయ కోసం, నీ రాజకీయ స్వార్థం కోసం ప్రజల జీవితాలు హిందూ మతాలు జరగడబడతావా? అడగండి సార్. దుర్మార్గమంతా చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్థం కోసం రాజకీయ స్వార్థమా ఇది? ఇంకా మీరు క్షమాపణలు అడగాలి, ప్రజలకి తప్పు ఒప్పుకోవాలి. అది పోయి అడ్డంగా వాదించి ఎన్నాళ్ళు మీరు ఏం చేయగలుగుతారు? ప్రజలు ఒప్పించగలుగుతారా? ప్రజలు కన్విన్స్ కారు మీ వాదంతో. ఇంకా మీ ముఖాన్ని ఓస్తారు, కాండించి ముఖాన్ని ఓస్తారు. మీరు జనంలోకి వెళ్ళండి. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు గుజరాత్ లో ఒక బ్రిడ్జి కూలిపోయింది. దాన్ని ఎవరికి ఇచ్చారు? గడియారాలు తయారు చేసే ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ విధంగా నిబంధనలను సడలించి ఇస్తే అది ఫ్రాడే, దాన్ని ఎవరు కాదంటలా. కానీ ఆ గడియారాల కంపెనీ వాడికి బ్రిడ్జిని నిర్వహించమని ఇచ్చారు తప్ప కూలిపోయేట్టు చేయమని ఇవ్వలేదు కదా, ఇవ్వరు కదా. ఇది కూడా నిబంధనలు సడలించి వాళ్ళు ఆశ్రితులకి లంచాలు తీసుకున్నారా లేకపోతే ఇంకోటి ఏంటనేటువంటిది అది వేరే అంశం, దాన్ని విచారించవచ్చు, చేయొచ్చు. ఆ నిబంధనలు సడలిపోయినటువంటిది కొంతమంది కట్టబెట్టడానికి ఇచ్చిన మాట వాస్తవం, దాన్ని నేను కాదంటున్నా. కానీ అందులో ఎక్కడ నెయ్యి అనే ఉంటది తప్ప కల్తీ నెయ్యి అని ఉండదు కదా. అందుకని ఆ నెయ్యి సరఫరా చేసిన దానిలో అక్రమం జరిగింది, దానిలో కూడా ఎవరు కాదంటలేదు. దాన్ని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు కానీ లేకపోతే కమిషన్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సి వస్తే చేస్తారు. ఇక్కడ రాజకీయ నాయకుల ప్రమేయం. ఇప్పుడు ఈ అవినీతి ఆధునిక కాలంలో జరుగుతున్నటువంటి అవినీతి అంతా కూడా రాజకీయ నాయకులు తమ చేతికి మట్టి అంటకుండా అధికార యంత్రాంగం చేత చేయిస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా అదే జరిగింది. నిబంధనలు సడలిస్తే మరి ఈవో ఏమయ్యాడు, లేకపోతే ఇతర అధికారులు ఏమయ్యారు? ఆయన మీద వచ్చినటువంటి విమర్శలు కూడా అవే కదా. అంతకు ముందు ఏవైతే నిబంధనలు పెట్టాడో అనిల్ సింఘాల్ అనే ఆయనే సడలించాడు. ఎందుకు సడలించాడు? సడలించినటువంటి దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సడలించాడు కనుక బోర్డు గుడ్డిగా సంతకాలు చేసింది, మాకేం తెలియదు, ఆ వివరాలు మేమే టెక్నికల్ పర్సన్స్ కాదని చెప్పేసి చెప్తారు వీళ్ళు. రేపు జరగబోయేది అదే కదా. అందుకని ఆ అక్రమానికి సంబంధించినటువంటి వాడిని వెలుగు తీశారా అంటే
ఇంతవరకు ఏమీ వెలుగు తీయలేదు. ఆ సిట్ లో కూడా అటువంటిది ఏమీ రాజకీయ నాయకుల పాత్ర లేకపోతే వాటి మీద అటువంటిది ఏమీ లేదు. అందుకని దేనికి అదే చూడాలి అనేది నా అభిప్రాయం. డెఫినెట్ గా అటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి వాటి మీద యాక్షన్ ఏంటి? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా చేసినటువంటి ప్రసంగంలో కావచ్చు, లేకపోతే చర్చలో కావచ్చు, రాజకీయ నాయకుల గురించి లేదా వాళ్ళ గురించి సిట్ లో ఇదిగో ఫలానా అంశం ఉంది అని ఎక్కడైనా చెప్పారా? మహాపాప నివేదికలు ఉందేమో చెప్పమనండి ఎవరినైనా. ఏం చేస్తారు వీళ్ళు? పక్కాగా జరిగినటువంటి పక్కా ప్లాన్ ప్రకారం జరిగినటువంటి కుంభకోణం అది. అటువంటి కుంభకోణాల్లో మనకు లక్షల కోట్లు 2G స్కామ్ కుంభకోణం, లక్షల కోట్లు అందరికీ తెలుసు. ముందు వచ్చిన వాళ్ళకి ముందు ఇస్తాము అనేటువంటిది చెప్తూ ఆ నిబంధన పెట్టబోతున్నాం అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమందికి ఉప్పందించి దరఖాస్తులు చేయించి పక్కా కుంభకోణానికి పాల్పడ్డారు. రాజా కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు. అది రుజువు చేయడానికి వీల్లేదు, అందుకనే కేసు కొట్టేశారు దాన్ని. అంత పెద్ద కుంభకోణాన్ని కూడా. బొగ్గు కుంభకోణం అంతే. ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నీ కూడా పక్కాగా చట్ట ప్రకారం జరుగుతున్నాయి. తిరుమలలో కూడా జరిగింది అదే. దాన్ని నిరూపించడానికి సిట్ చేసింది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి చేస్తుంది అనేటువంటిదే నా ప్రశ్న. రైట్, ఓకే.